గుంటూరు జిల్లా కాకుమానువారి తోటలోని లేబర్ డిపార్ట్మెంట్ స్థలం 6 ఎకరాల 21 సెంట్ల గ్రౌండ్ను ప్రభుత్వం కార్పొరేషన్కు కేటాయించిందన్నారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఆ స్థలంలో ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చేసేందుకు డిపిఆర్లు సిద్ధం చేశామన్నారు. 14 కోట్లతో బీఆర్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4.5 కోట్లతో సాంఘిక సంక్షేమ హాస్టల్ను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో నంది వెలుగు బ్రిడ్జిని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమృత్ స్కీమ్ కింద 8 చెరువులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నగరంలో 3 దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థానికంగా కాకుమానువాడి తోటలో ఉన్నటువంటి వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ సైట్ ఏదంతో 6 ఎకరాల 21 సెంట్ల భూమి, అక్కడ పిచ్చి ముక్కలు అనేక అసాంఘిక కార్యక్రమాలతో దాదాపు 50,000 మంది, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 డివిజన్లో నివసించేటువంటి 50,000 మంది తమ నడక కోసం కూడా చిన్న పార్క్ కూడా లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆలోచన మేరకు వారందరి కూడా కలిసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆనాడు మేయర్గా ఉన్నటువంటి రవీంద్ర గారు అలాగే మనందరం కూడా కలిసి ఆ రోజు సంక్రాంతి సంబరాల ద్వారా ఆ గ్రౌండ్ని ఖాళీ చేయించడం, తర్వాత ప్రభుత్వానికి ఈ విధంగా ఈ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైట్ని ఒక మంచి క్రీడా ప్రాంగణంగా తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినట్టు ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 6 ఎకరాల 21 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.